హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈరోజు అయితే మనము తెనాల్లో ఉన్నటువంటి శ్రీరామనవమి వేడుకలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి కదా. ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడైతే చాలా రంగులుగా ఈ లైటింగ్లతో మన వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మరి ముఖ్యంగా మనకి మార్కెట్ సెంటర్లో దొంగరాముడి టెంపుల్ అని ఉంటుంది. అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు అని చెప్పేసి చాలా బాగా చేస్తారు. ఇప్పుడైతే ఆ ప్లేస్ చూడడానికి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూడబోయే ముందుగా అయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కుదిరితే కనుక ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇట్లా ఈ రోడ్లోనే ఇంకా రకరకాలుగా కొంతమంది ఇట్లా శ్రీరామనవమికి రాముల వారిని, సీతాదేవి వారిని ఇట్లా విగ్రహాలుగా పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా దొంగరాముడి టెంపుల్ అన్నమాట. ఇక్కడ సాంస్కృతిక కళా కార్యక్రమాలు కానీ, నృత్యాలు కానివ్వండి, హరికథలు, బుర్రకథలు ఇలాంటివి అనేవి చాలా బాగా జరిపిస్తారు ఇక్కడ పాత సాంప్రదాయాల ప్రకారము. అండ్ ఇక్కడ భరతనాట్యం కానివ్వండి, ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లలకి చక్కగా మంచిగా వస్త్రాలంకరణ చేసి చాలా చక్కగా చూపిస్తారు. మనం ఉన్న ఈ ప్లేస్లో ఈ టెంపుల్కి దొంగరాముడు అనే పేరు రావడానికి కారణం ఏంటంటే, పూర్వకాలంలో ఎక్కువగా దొంగలు ఉండటం వలన ఇక్కడ ఉన్న స్వామివారు రాముల వారిని, సీతాదేవిని దొంగలు వాటిని దొంగలించడం వల్ల వాళ్ళ కళ్ళు పోయాయని, దానివల్ల వాళ్ళకి రాత్రి పగలు తెలియక అక్కడే తిరుగుతూ ఉండటం వల్ల ఉదయాన్నే గ్రామస్తులు వాళ్ళని పట్టుకొని మళ్ళీ వాళ్ళ శిక్షించేసేసి వాటిని తీసుకుని ఇక్కడ ప్రతిష్ఠించడం వలన, దొంగల దగ్గర నుంచి తీసుకుని వీటిని ప్రతిష్ఠించడం వలన ఈ టెంపుల్కి దొంగరాముడు టెంపుల్గా అన్నట్టుగా అయితే ఇక్కడ చెప్తూ ఉంటారు. దీని గురించి ఇంకేమైనా మీకు స్టోరీ తెలిస్తే దాని కింద కామెంట్లు అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా అంతా కూడా తెనాలి మార్కెట్ ఏరియా. ఎప్పుడు ఇక్కడ నిమ్మకాయలు కానివ్వండి, ఇట్లా పూల వ్యాపారాలు, ఫ్రూట్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా సందడిగా ఉంటుంది అన్నమాట ఈ ఏరియా. మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. మన తెనాలి గురించి ఇంకా చాలా వీడియోలు అయితే నేను చేసి మన యూట్యూబ్లో ఉన్నాయన్నమాట. వాటిని అయితే ఒకసారి చూడండి. తెనాలి గురించి ఇంకా చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసము అండ్ వీడియోల కోసము మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం దొంగరాముడు టెంపుల్ లోపలికి వీళ్ళందరూ దర్శనానికి వెళ్తున్నారు అనమాట. జస్ట్ మీకు టెంపుల్ లోపల ఎలా ఉంటుంది ఈ వ్యూ అంతా చూపిస్తున్నాను.